తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వకుండా హైకోర్టు తిరస్కరించడాన్ని ఆయన సవాల్ చేశారు. ఈ కేసును నాగరత్న, ఉజ్వల్ భుయాన్లతో కూడిన ధర్మాసనం విచారణ జరపనుంది. హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో పాటు ఎలాంటి అంతర రక్షణ కూడా ఇవ్వకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని పిటిషనర్ తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్రంలో రాజకీయ పరిపాలనా వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసిన నేపథ్యంలో ఈ కేసు అత్యున్నత న్యాయస్థానానికి చేరడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అయిన ప్రభాకర్ రావుపై నమోదైన ఆరోపణలు, దర్యాప్తు విధానం, అరెస్టు భయం వంటి అంశాలపై సుప్రీంకోర్టు ఏ విధంగా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలు దర్యాప్తు దిశపై, అలాగే ఇతర నిందితులపై తీసుకునే చర్యలపై ప్రభావం చూపే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రైట్, ఇక ఇటు సుప్రీంకోర్టులో అయితే ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది విచారణ జరగబోతోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, మొత్తానికి ఇటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో A1 గా ఉన్న ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్ అయితే తిరస్కరించింది హైకోర్టు. ఈ రోజు సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది, ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు ఈ కేసు వ్యవహారం? శాలిని, అయితే నేను సుప్రీంకోర్టులో మాజీ ఎస్ఐబి చీఫ్ అయినటువంటి ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్ పైన మరోసారి విచారణ అయితే కొనసాగనుంది. దీంట్లో ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఆ పిటిషన్ పైన విచారణ కూడా కొనసాగనున్నట్టుగా తెలుస్తుంది. అయితే సుప్రీంకోర్టులో ఈరోజు ఉదయం 11:30 విచారణకు రాబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరోవైపు ముగిసినటువంటి ఇప్పటికే ప్రభాకర్ రావు కస్టడీ కూడా ముగిసింది. 14 రోజుల పాటు అయితే సిట్ విచారణ కూడా జరిపించింది. ఈ నేపథ్యం చూసుకుంటే కనుక ఆ కస్టడీ విచారణ పైన కూడా వాదనలు వినిపించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఆ పూర్తి నివేదికను సుప్రీంకోర్టుకు కూడా ఈ యొక్క కస్టడీ విచారణలో 14 రోజుల పాటు విచారించిన నేపథ్యంలో మొత్తం టోల్గా చూసుకుంటే కనుక ఈ యొక్క దానిలో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా అయితే పోలీసులు నివేదికను సమర్పించనున్నారు. ఈ యొక్క సిట్ విచారణకు సహకరించలేదంటూ కూడా అరెస్ట్కి అనుమతించాలనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇంతకుముందు కూడా ఎప్పుడు ప్రభాకర్ రావు కొన్ని క్వశ్చన్స్కు కూడా ఆన్సర్ చెప్పని క్రమం లోపల అరెస్ట్ చేయదు, సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం అరెస్ట్ చేయకుండా విచారించాలన్న నేపథ్యంలో అరెస్ట్ చేయకుండానే విచారించిన నేపథ్యంలో అరెస్ట్ చేస్తే మరికొన్ని విషయాలు మొత్తం టోటల్గా కూడా దీనికి సంబంధించిన అన్ని కూడా బయటకు వస్తాయి అనే ఉద్దేశంతో ఆ ప్రభాకర్ రావుని అయితే అరెస్ట్ చేయాలి, అరెస్టుకు అనుమతించాలి అంటూ కూడా ఈరోజు సుప్రీంకోర్టులో కోరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఆ ప్రభాకర్ రావుని ఎలాంటి చర్యలు తీసుకోకుండా విచారణ జరపాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్న మేరకు అదేవిధంగా ఆ విచారణ చేశారు కాబట్టి ఇంకా కొన్ని విషయాలు రావాల్సిన అవసరం ఉంది అంటూ కూడా చెప్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు కారణంగానే కస్టడీ విచారణ మాత్రమే చేశారు. అయితే ఈరోజు బెయిల్ వస్తుందా లేదంటే విచారణ పొడిగిస్తారా అనేది అయితే ఖచ్చితంగా కాసేపట్లో తెలియబోతుంది. ఆ బెయిల్ ఒకవేళ బెయిల్ కూడా ఇస్తే ఆ యొక్క సాక్ష్యాధారాలు ఇవన్నీ కూడా సాక్ష్యాధారాలు మొత్తం అయితే తారుమారే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక దీనికి సంబంధించినటువంటి ఇంకా కొంత విచారణ కూడా జరపాలి కాబట్టి ఇంకా కొంతమందిని కూడా విచారించే క్రమం లోపల ఈయననే మెయిన్గా ఉన్నారు కాబట్టి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మెయిన్గా ఉన్నాడు కాబట్టి పాత్రధారి సూత్రధారి కూడా మొత్తం ప్రభాకర్ రావు కాబట్టి ఈయనని ఇంకా విచారించాలి కాబట్టి అరెస్టుకు కూడా అవకాశం ఇస్తే కనుక అరెస్ట్ చేస్తే ఇంకా కొన్ని విషయాలు బయటకు వస్తాయనే ఉద్దేశంతో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే ప్రవీణ్, ఎలాంటి ఆధారాలతో సుప్రీంకోర్టులో ఎలాంటి వాదోపవాదనలు జరిగే అవకాశం కనిపిస్తుంది? 4 రోజులు గతంలో విచారించిన నేపథ్యంలో ఇక్కడ ఇంతకు ముందే విచారించినటువంటి సాక్షుల వాంగ్మూలాన్ని కూడా మొత్తం టోల్గా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు కాబట్టి ఆ స్టేట్మెంట్స్ ఆధారంగా మొత్తం టోల్గా ఎంతమంది ఫోన్స్ ట్యాపింగ్ చేయడం జరిగింది, ఫోన్ ట్యాపింగ్ చేయవలసిన అవసరం ఏముంది, అయితే ఈ యొక్క మెయిన్ సూత్రధారి ఎవరు చేయమంటే ఈ యొక్క పని చేశారు, దేని కొరకు ఆ ఫోన్ ట్యాపింగ్ చేయవలసిన అవసరం ఏముంది అనే కోణం లోపల మొత్తం దానికి సంబంధించినటువంటి మొత్తం స్టేట్మెంట్లను కూడా రికార్డ్ చేశారు. ఇటు రాజకీయ నాయకులతో పాటు మొత్తం కొంతమంది అధికారుల అయితే మొత్తం రికార్డ్
చేశారు కాబట్టి స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేశారు కాబట్టి అవన్నీ ఆధారాలు కూడా మొత్తం ప్రొడ్యూస్ అయి ఉన్నారు. అయితే ఈ అరెస్టుకు సంబంధించి అరెస్ట్ చేయకుండా సుప్రీంకోర్టు విచారించాలని ఉన్న నేపథ్యంలో అయితే ఆ యొక్క విచారణకు ఇంకా సహకరించట్లేదు అంటూ కూడా అయితే తెలుస్తుంది. కాబట్టి విచారణకు సహకరించాలి, మొత్తం ఇంకా కొన్ని ఆ నిజాలు బయటికి రావాలంటే ఈయనను అరెస్ట్ చేయాలి. కాబట్టి అయితే ఈరోజు సుప్రీంకోర్టులో అరెస్ట్ చేసి విచారణ చేసే అవకాశం ఉంది అంటూ కూడా చెప్తున్నారు. కాబట్టి అరెస్ట్ చేయడానికి అవకాశం ఇస్తుందా, లేదంటే ప్రభాకర్ రావు వేసినటువంటి బెయిల్ పిటిషన్ పైన విచారణ చేసి ప్రభాకర్ రావుకు ఆ బెయిల్ పిటిషన్ ఇస్తుందా, లేదంటే ఆ యొక్క కస్టడీ విచారణ ఇంకా కొన్ని రోజులు కస్టడీ విచారణ పెంచే అవకాశం ఉందా అనేది అయితే మరి కాసేపట్లో అయితే దీనిపైన సమగ్ర టోటల్గా ఒక విచారణ అయితే జరగనున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్న ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశంపై ఇవాళ సుప్రీంకోర్టు విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో 7 ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చీట్ ఇచ్చిన నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకుంటుంది. కేవలం సీఎంని కలిసినంత మాత్రాన పార్టీ మారినట్లు కాదని, వారు పార్టీ మారారనేందుకు ఆధారాలు లేవని స్పీకర్ చెప్పిన వాదనను సుప్రీంకోర్టు అంగీకరిస్తుందా లేదా పూర్తి స్థాయి విచారణకు ఆదేశిస్తుందా అనేది ఇవాల్టి విచారణలో తెలుస్తుంది. స్పీకర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థిస్తే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు గట్టెక్కినట్లే అవుతుంది. అలా కాదని స్పీకర్ నిర్ణయానికి వ్యతిరేకంగా ధర్మాసనం మరేదైనా కఠిన నిర్ణయం తీసుకుంటే అది ఇటు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారే అవకాశం ఉందనే టాక్ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. అయితే మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు రాగా వారిలో అరకపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తిస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్ చిట్ ఇచ్చారు. తాజాగా నిన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాళ యాదయ్యకు సైతం క్లీన్ చిట్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిపై వచ్చిన ఫిర్యాదులపై స్పీకర్ విచారణ జరపాల్సిండగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై దాఖలైన అనర్హత పిటిషన్ పై విచారణ పూర్తి కాగా తీర్పు రిజర్వులో ఉంది. ఈ ఫిర్యాదులపై నిర్ణయం తీసుకునేందుకు గత విచారణలో సుప్రీంకోర్టు స్పీకర్ కి ఇచ్చిన గడువు ముగిసింది. స్పీకర్ నిర్ణయం తీసుకోకుంటే తామే నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని ధర్మాసనం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు విచారణకు ఒక్క రోజు ముందు మరో 2 ఎమ్మెల్యేలకు సంబంధించిన ఫిర్యాదులపై నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఇవాళ సుప్రీంకోర్టు ఎలాంటి డిసిషన్ తీసుకోబోతుంది అనేది సస్పెన్స్ గా మారింది. ఇక ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశంపై అయితే ఇవాళ సుప్రీంకోర్టు విచారణపై ఒక సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది అనుకోవచ్చు? అంటే స్పీకర్ నిర్ణయానికి తగ్గట్టుగానా ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? దేశాల్ని తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నటువంటి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై ఈరోజు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈరోజు విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా మనం చూసాము, ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారంటూ కూడా 10 మంది ఎమ్మెల్యేలపై కూడా గతంలో పిటిషన్లు దాఖలు కావడం ఉంది. వారు గతంలో స్పీకర్కి నోటీసులు ఇచ్చారు, ఆ తర్వాత హైకోర్టును ఆశ్రయించారు, ఆ తర్వాత సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. ఇప్పటికే సుప్రీంకోర్టు అనేక దఫాలుగా స్పీకర్ దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలంటూ కూడా స్పీకర్ తీరుపై గతంలో అనేక సార్లు కూడా దేశ సర్వోన్నత న్యాయస్థానము ఆగ్రహం వ్యక్తం చేసింది, కొంత అసహనం కూడా వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే స్పీకర్ ఇటీవల కాలంలో మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు, వారిని విచారించారు, క్రాస్ ఎగ్జామినేషన్ కంప్లీట్ చేశారు. ఇటీవల కాలంలో మొత్తం 7 మంది ఎమ్మెల్యేలకు, మొదట 5 ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చాడు. ఈరోజు విచారణ ఉన్న నేపథ్యంలో మరొక 2 ఎమ్మెల్యేలకు నిన్న
క్లీన్ చిట్ ఇచ్చిన పరిస్థితి మనం చూస్తాం. వారందరూ కూడా 7 ఇచ్చిన క్లీన్ చిట్ ఇచ్చినటువంటి 7 కూడా వారందరూ శాసనసభ్యులుగా బీఆర్ఎస్ శాసనసభ్యులుగా కొనసాగుతున్నారు. వారందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. ఎక్కడ కూడా పార్టీ మారినట్లు తమ దగ్గర ఎలాంటి ఆధారాలు సమర్పించకపోవడం, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి నిధుల నుంచి బీఆర్ఎస్ ఎల్పీకి డబ్బులు కట్ అవుతూనే ఉన్నాయి. ఇంకా ప్రజెంట్ కూడా కట్ అవుతూనే ఉన్నాయి. కాబట్టి వారందరూ కూడా బీఆర్ఎస్ శాసనసభ్యులే అంటూ కూడా నిన్న 2 ఎమ్మెల్యేలు, అంతకుముందు 5 ఎమ్మెల్యేలు, మొత్తం 7 ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో స్పీకర్ మొత్తం కూడా ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో తుది తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ మరి మిగిలినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో ఇంకా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందులో దానం నాగేందర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్తో పాటు మరోవైపు సంజయ్, మరోవైపు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఈ ముగ్గురు సంబంధించిన విషయంలో ఇంకా స్పీకర్ అయితే ఎలాంటి తుది నిర్ణయం అయితే ప్రకటించలేదు. ఎందుకంటే మనం చూడొచ్చు ఇక్కడ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఇప్పటికీ అనేక సార్లు తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ తీసుకొని ఎమ్మెల్యేగా గెలిచిన, అటు ఎంపీగా సికింద్రాబాద్ నుంచి కంటెస్ట్ చేసినప్పటికీ ఓడిపోయినప్పటికీ కూడా అతనికి సంబంధించిన ఎమ్మెల్యేకి సంబంధించిన విషయం మాత్రము బీఫామ్ తీసుకొని బీఆర్ఎస్ బీఫామ్ తీసుకొని కాంగ్రెస్ గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళాడు. ఆ తర్వాత మళ్ళీ ఎమ్మెల్యేగా కొనసాగుతుండగానే అతను మళ్ళీ ఏకంగా బీఫామ్ తీసుకొని కాంగ్రెస్ ఎంపీగా, సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. అయితే ఇక్కడ చాలా క్లియర్గా దానం నాగేందర్ అనర్హుడు, ఎమ్మెల్యేకు అనర్హుడు అంటూ కూడా తన దగ్గర ఎవిడెన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. దీంతోపాటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన అనేక సార్లు కాంగ్రెస్ నుంచి తన బిడ్డకు, అంటే తన కూతురుకు ఎంపీగా టికెట్ కేటాయించుకున్నాడు. ఆ తర్వాత టికెట్ గెలిచింది, ఆమె ఎంపీగా గెలిచింది. అనేక సభల్లో సమావేశాల్లో కూడా అతను పార్టిసిపేట్ చేశాడు, మాట్లాడడం కూడా జరిగింది. అయితే వీళ్ళిద్దరికి సంబంధించిన విషయంలో స్పీకర్ అయితే ఇప్పటివరకైతే నిర్ణయం తీసుకోలేదు. వీరితో పాటు మరొక ఎమ్మెల్యే సంజయ్ అనేటువంటి ఎమ్మెల్యే, అతనిపై కూడా స్పీకర్ ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు. మరి ఈ ముగ్గురు విషయానికి సంబంధించిన విషయంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం ఈరోజు మరొకసారి విచారణ చేపట్టే అవకాశం ఉంది. కాబట్టి గతంలోనే అనేక సార్లు గడువు ముగిసినప్పటికీ కూడా స్పీకర్ ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేదు, తాము తీసుకోకపోతే తామే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుందనే వ్యాఖ్యలు కూడా గతంలో సుప్రీంకోర్టు చేసిన దృశ్యాలు కూడా మనం గతంలో చూసాం. కాబట్టి ఇప్పటివరకు అయితే కేవలం 7 ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో మాత్రమే స్పీకర్ ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో తుది తీర్పు ఇవ్వడం జరిగింది. అదే తీర్పుకు సంబంధించిన విషయాలపై కూడా ఈరోజు శాసనసభ సంబంధించిన సెక్రటరీ ఒక అఫిడవిట్ రూపంలో కోర్టుకు విన్నవించే అవకాశం ఉంది. మిగిలినటువంటి ముగ్గురు విషయానికి సంబంధించిన విషయంలో మరి కోర్టు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుంది, ముఖ్యంగా దానం నాగేందర్ విషయంలో కావచ్చు, కడియం శ్రీహరి విషయంలో కావచ్చు, సంజయ్ విషయంలో కావచ్చు, ఈ ముగ్గురు విషయంలో ఏ విధంగా తుది తీర్పు అనేది కూడా సర్వత్రా ఆసక్తి ఏదో నెలకొని చెప్పవచ్చు. మరోవైపు ఉప ఎన్నిక వస్తుంది అనేటువంటి ఆశాభావం కూడా చర్చ కూడా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చగా జరిగింది. ఎందుకంటే ఖైరతాబాద్ దానం నాగేందర్ రాజీనామా చేస్తాడు, తర్వాత ఉప ఎన్నిక వస్తుంది, కడియం శ్రీహరి రాజీనామా చేస్తాడు, ఉప ఎన్నిక వస్తుందంటూ కూడా బీఆర్ఎస్ నేతలు పదే అనేక సార్లు సభలు సమావేశాల్లో ప్రస్తావించిన నేపథ్యంలో ఇప్పుడు స్పీకర్ ఇచ్చినటువంటి తీర్పుపై బీఆర్ఎస్ నేతలు కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని యథావిధిగా స్పీకర్ అమలు చేశాడనేది బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి వర్షన్. మరోవైపు ఈ ముగ్గురు విషయాలకు సంబంధించిన విషయంలో దానం నాగేందర్ కావచ్చు, కడియం శ్రీహరి కావచ్చు, సంజయ్ కావచ్చు, ఈ ముగ్గురు విషయంలో మరి దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది, స్పీకర్ తీర్పుపై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుంది అనేది మాత్రం మరి కాసేపులోనే సుప్రీంకోర్టు విచారించే అవకాశం ఉంది. కాబట్టి వారికి సంబంధించిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీర్పై, మరోవైపు స్పీకర్ తీర్పై చేస్తున్నటువంటి కామెంట్స్ పైన ఇప్పుడు సర్వత్రా అందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి మరి కాసేపులోనే ఈ యొక్క సుప్రీంకోర్టులో ఈ ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన విషయంపై కూడా కోర్టు విచారించే అవకాశం ఉంది. కాబట్టి వాటికి సంబంధించిన కోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుందో కూడా చూడాల్సింది చెప్పు శాలిని. రైట్, థ్యాంక్ యూ సునీల్. బ్యాక్ టు న్యూస్. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. కొరాటా చెనాకా బ్యారేజ్ నుంచి నీటిని విడుదల చేయనున్నారు. సదర్మాట్ బ్యారేజీని ప్రారంభించనున్నారు. నిర్మల్ బహిరంగ సభలో పాల్గొనున్నారు. ఈ బహిరంగ సభ నుంచి సీఎం రేవంత్ మున్సిపల్ ఎన్నికలకు శంకారావం పూరించనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ మరియు నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈరోజు నిర్మల్లో భారీ బహిరంగ సభకు హాజరుగన్నాడు. మధ్యాహ్నం 12 గంటలకు ఆదిలాబాద్లోని చెరక కోవాట ప్రాజెక్టు ప్రారంభిస్తారు. అనంతరం అక్కడి నుంచి 1 గంటకు సదర్మాట్ నిర్మల్ జిల్లాలోని మామిడ మండలం పొనుకల్ గ్రామం నిర్మించిన సదర్మాట్ డ్యాంకు ప్రారంభించి డ్యామ్ నుండి నీళ్లు వదిలి కిందికి యాసంగికి పంటకు ప్రారంభించనున్నారు. ఈ సదర్మాట్ డ్యామ్
678 కోట్ల రూపాయలతో నిర్మించబడ్డది. ఇది 2016లో అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు 500 కోట్ల వ్యయంతో ప్రారంభించుడు. అయితే ఇప్పుడు నిన్న ఇయర్ తోటి పూర్తి అవడంతో 678 కోట్ల వ్యయంతో పూర్తయింది. ఈరోజు ప్రారంభించే అనంతరం ఇక్కడ నిర్మల జరిగే భారీ బహిరంగ సభకు హాజరు కానున్నాడు. మధ్యాహ్నం 2 గంటలకు ఇక్కడ భారీ బహిరంగ సభ ఏర్పడుతుంది. అయితే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆదిలాబాద్ జిల్లా అనేది ఒక సెంటిమెంట్గా మనం భావించవచ్చు. ఎందుకంటే అతను పిసిసి అధ్యక్షుడైన మొట్టమొదటిసారి మా ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ ఏర్పరిచి సక్సెస్ అయినారు. ఆ తర్వాత శాసనసభ ఎన్నికల కోసం కూడా అక్కడి నుంచే ఆదిలాబాద్ జిల్లా నుంచే శంకారావం పూరించడం జరిగింది. అతను ముఖ్యమంత్రి అన్న సెంటిమెంట్ తోటి తర్వాత లోక్సభ ఎన్నికలు కూడా ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లిలోనే అక్కడ ప్రారంభించిండు. అక్కడి నుంచే శంకారావం పూరించడం విజయం సాధించిండన్న 8 సీట్లు విజయం సాధించారన్న సెంటిమెంట్ తోటి ఇప్పుడు నేరుగా 2-3 రోజుల్లోనే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది కాబట్టి నేపథ్యంలో ఇక్కడి నుంచే ఇది ఎన్నికల శంకారావం పూరించడానికి వస్తుండు. అయితే నిర్మల్లో 2 గంటలకు జరిగే భారీ బహిరంగ సభ నుంచి ఇక్కడ మున్సిపల్ ఎన్నికల శంకారావం పూరించని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఆదిలాబాద్ అనే సెంటిమెంట్ అతను పిసిసి అధ్యక్షుడు అయినాక మరియు తర్వాత ముఖ్యమంత్రి అయినాక మళ్ళీ లోక్సభ ఎన్నికలు అట్లనే ఇక్కడ గ్రామీణ పంచాయతీ ఎన్నికలు కూడా ఆదిలాబాద్కి వచ్చిండు. అయితే ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ జిల్లాలోన తన సెంటిమెంట్ ప్రకారంగా ఇక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించి ఇక్కడ నుంచే మున్సిపల్ ఎన్నికల శంకారావం పూరించడాన్ని మనం భావించవచ్చు. ఇప్పుడు మధ్యాహ్నం జరిగే 2 గంటల జరిగే భారీ బహిరంగ సభలో అత్యధిక జన సమీకరణ చేస్తున్నారు. ఇక్కడ ఈ సభ సక్సెస్ కావాలని చెప్పేసి ఇక్కడ గత 4 రోజుల నుంచి ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు ఇక్కడ నుండి ఈ సభ పర్యవేక్షిస్తున్నాడు. ఇది ఇక్కడ భారీ బహిరంగ సభ యొక్క పరిస్థితి. కెమెరామెన్ సురేష్ శ్రీనివాస్, రాజ్ న్యూస్. హైదరాబాద్ లోని చారిత్రక గోల్కొండ కోట సమీపంలోని గోల్ఫ్ క్లబ్ వేదికగా హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ అట్టహాసంగా ప్రారంభమైంది. మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ ఉత్సవాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవం అనంతరం మంత్రి స్వయంగా హాట్ ఎయిర్ బెలూన్ లో విహరించి సందడి చేశారు. ఆకాశ మార్గంలో సుమారు 1.5 గంటల సేపు 13 కిలోమీటర్లు విహరించారు. తెలంగాణ పర్యాటక రంగంలో ఇదొక కొత్త అధ్యాయమని మంత్రి అభివర్ణించారు. వినూత్న ఆలోచనలకు తెలంగాణ వేదిక అని చాటి చెప్పడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. ఒకవైపు ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ద్వారా తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయం మరియు ఆతిథ్యాన్ని చాటుతుండగా మరోవైపు హాట్ ఎయిర్ బెలూన్, డ్రోన్ ఫెస్టివల్ ద్వారా ఆధునిక సాంకేతికతను, భవిష్యత్తు దృక్పథాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నామని తెలిపారు. కోనసీమ జిల్లాలో ప్రభల తీర్థం ఘనంగా మొదలైంది. 400 ఏళ్లకు పైగా ఈ ఆనవాయితీ కొనసాగుతోంది. జగ్గన్న తోట ప్రభల తీర్థానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రభల తీర్థాన్ని ప్రభుత్వం తొలిసారి రాష్ట్ర పండుగగా గుర్తించింది. ప్రభల తీర్థానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని అంబాజీపేట మండలం మొసలపల్లి శివారు జగ్గన్న తోట కొబ్బరి తోటలో మకర సంక్రమణ ఉత్తరాయణ పుణ్యకాలంలో కనుమ నాడు ఈ ప్రభల తీర్థం నిర్వహిస్తారు. అత్యంత ప్రాచీనమైన ఈ తీర్థంలో కోనసీమ చుట్టుపక్కల ఉన్న 11 గ్రామాల ప్రభలు పాల్గొంటాయి. లోక కళ్యాణార్థం ప్రతి సంవత్సరం కనుమ రోజున ఏకాదశ రుద్రులు జగ్గన్న తోటలో సమావేశమవుతారని ప్రతీతి. సుమారు 400 సంవత్సరాల క్రితం 17వ శతాబ్దంలో కనుమ రోజున ఏకాదశ రుద్రులు లోక కళ్యాణార్థం జగ్గన్న తోటలో సమావేశమై లోక పరిస్థితుల గురించి చర్చించారని, అప్పటి నుంచి కనుమ రోజున జగ్గన్న తోటలో ప్రభుల తీర్థం నిర్వహించబడుతుంది.